హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రౌన్ రైస్ అండి. అదేనండి దంపుడు బియ్యం. దంపుడు బియ్యం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. దానినే మరొక పేరుతో ఇంగ్లీష్లో అయితే బ్రౌన్ రైస్ అని అంటాం కదండి. సో బ్రౌన్ రైస్తో ఎప్పుడు మామూలుగా అయితే రైస్ అయితే మనం తినలేము, ఎందుకంటే ఎక్కువగా అలవాటు ఉండదు కాబట్టి. సో ఇలా వెరైటీగా చేసుకొని తింటే హెల్దీకి హెల్దీ అండ్ టేస్టీకి టేస్టీ కదండి. సో ఒక్కసారి నా స్టైల్లో ఇలానైతే చేసి చూడండి. అండ్ మా ఇంట్లో మేమైతే కంపల్సరీ వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా ఇట్లా బ్రౌన్ రైస్తో టిఫిన్ అయితే తింటాము. సో బ్రౌన్ రైస్తో ఇంకా ఏమేమి చేయొచ్చు అనేవి కూడా నేను వీడియోలు పెడతాను, అండ్ సపోర్ట్ చేయండి నన్ను. సో చూడండి, కొంతమంది దంపుడు బియ్యం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నా. నార్మల్ రైస్ అంటేనేమో ఇట్లా మనది నార్మల్ బియ్యం అయితే ఇట్లా ఉంటాయి కదా వైట్గా. సో బ్రౌన్ రైస్ అంటేనేమో ఇట్లా బ్రౌన్ కలర్లో ఇట్లా ఉంటుంది. సో అది గిర్నీకి పట్టించేటప్పుడు ఇంకొకసారి గిర్నీలో వేస్తే ఇలా వైట్ రైస్ లెక్క అవుతాయంట. దంపుడు బియ్యం అయితే ఇక నార్మల్గా ఒక 2 టైమ్స్ పట్టించి మిల్లులో అట్లనే ఉంచుతారట. సో సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అలా ఒక బ్రౌన్ రైస్ అయితే ఒక కప్పు బ్రౌన్ రైస్కి ఒక పావు కప్పు మినపప్పు అండ్ ఒక పావు కప్పు శనగపప్పునైతే నానబెట్టుకోవాలి. ఇలా మంచిగా శుభ్రంగా కడగాలి. వాటిని కడిగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి ఒక మినిమం మీకు టైం ఉంటే ఓవర్ నైట్ నానబెట్టవచ్చు, లేదంటే ఒక 5 అవర్స్ నానినా సరిపోతుంది. చూడండి, ఇలా నానాలి. ఇంత నానితే సరిపోతుంది. సో దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది పిండి. సో నెక్స్ట్ మీకు టైం ఉంటే దీన్ని ఓవర్ నైట్ పులియబెట్టుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడే కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. సో ప్యాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా అవసరం లేదు ఫస్ట్ వేయడం. సో తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పైన అంచుల పొంట అయితే వేసుకోండి. ఒకవేళ ఆయిల్ వేయకపోయినా సరే చాలా అంటే చాలా నీట్గా వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి దోశలు. చూడండి, ఇలా నెమ్మదిగా మీరు స్లో మంట మీద కాల్చుకుంటే ఇలా క్రిస్పీగా వస్తుంది, లేదంటే మీకు సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే హై ఫ్లేమ్లో కాల్చుకోండి. సో ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో కరకరలాడే ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ హెల్దీ బ్రౌన్ రైస్ దోశనైతే రెడీ అయిపోతుందండి. నమ్మండి, ఒక్కసారి ఏమీ లేకుండా నార్మల్గా తిన్నా సూపర్గా ఉంటుందండి. నమ్మండి, ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. అండ్ ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి అయితే ది బెస్ట్ ఫుడ్ అనే చెప్పచ్చు ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మరిన్ని వీడియోల కోసం అయితే గంట సింబల్ కూడా నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.